హాయ్ అండి, నేను మీ స్వప్న. చికెన్ మసాలా గారెలు అంటే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ చికెన్ మసాలా గారెలు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఈలోగా ఆయిల్ మరిగే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లిపాయలు చికెన్ 1 కప్పు వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్దలా పట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక గుడ్డు, అలాగే మసాలా కోసం అని చెప్పేసి ఉప్పు, కారం, శనగపిండి 2 స్పూన్లు, ధనియాల పొడి, అదే గరం మసాలా అంటారు కదా అది, కొంచెం ఫుడ్ కలరు, అలాగే కాస్త పసుపు అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మొత్తాన్ని కూడా కలిపేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు చిన్న చిన్న వడలుగా చేసి నూనెలో వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న వడలుగా వేసుకుంటే బాగుంటుంది. పలుచగా వేసుకుంటే కరకరలాడుతాయి, మందంగా వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి. పలుచగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. 2 వైపులా చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మొత్తం ఇలాగే చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం నిమ్మకాయ కూడా వేసుకొని స్నాక్స్ టైంలో తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.